ఆంధ్రప్రదేశ్లో కూటమి కొంప కుల్లేరయ్యేలా కనిపిస్తుంది. ఇదేదో ప్రత్యర్థి పక్షం సాగిస్తున్నటువంటి కార్యకలాపాల వల్ల కాకుండా సొంత గూట్లోనే వస్తున్నటువంటి సెగల కారణంగా చిక్కులు తప్పేలా లేవు. ఇప్పటికే కూటమిలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో వ్యతిరేకత రాజుకుంటోంది. మిత్రపక్షాల మధ్య వైరం ముదురుతోంది. మిత్రపక్షాల్లోనే కాకుండా ఆయా పార్టీల్లో సైతం కుమ్ములాటలు, కలహాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కంట్రోల్ చేయగల పరిస్థితి అధిష్టానాలకు ఉందా అనే అనుమానాలను కూడా కలిగిస్తున్నాయి. ఇప్పటికే పిఠాపురంలో ఎస్విఎస్ఎన్ వర్మను ఇన్ఛార్జ్ పదవి నుంచి తెలుగుదేశం పార్టీ తప్పించక తప్పని పరిస్థితి వచ్చింది. జనసేన పార్టీ అధిష్టానం ఒత్తిళ్లతో పవన్ కళ్యాణ్ నేరుగా జోక్యం చేసుకోవడంతో వర్మను ఆ సీటు నుంచి పక్కన పెట్టేసినటువంటి అనుభవం చాలా కీలకమైనటువంటి పరిణామం. ఇది కేవలం పిఠాపురంలో జనసేన ఒత్తిళ్లతో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని పక్కన పెట్టడమే కాదు, ఇప్పటికే సత్యవేడులో గెలిచిన ఎమ్మెల్యేను పక్కన పెట్టి ఇన్ఛార్జ్ ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు నడిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలే కాకుండా అధికారిక ప్రోటోకాల్ వ్యవహారాల్లో కూడా ఎమ్మెల్యే ఉండగా ఇన్ఛార్జికే బాధ్యత అన్నట్టుగా సాగుతున్నారు. సత్యవేడు, పిఠాపురం ఇలా 1-2 నియోజకవర్గాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఇలాంటి నియోజకవర్గాలు మనకు కనిపిస్తాయి. తిరువూరు, కావలి, అనంతపురం, ఉదయగిరి ఇలా అనేక నియోజకవర్గాల పేర్లు మనం ప్రస్తావించవచ్చు. ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వర్గపోరు కారణంగా, విభేదాల మూలంగా పార్టీ పరువు బజారున పడుతుంది. నేతల వ్యవహారం పరువు తీస్తోంది. మొత్తంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను పాతరేస్తుంది. తద్వారా కూటమి ప్రభావాన్ని నీరుగార్చేస్తుంది. ఇది ఒక్క తెలుగుదేశంలోనే కాదు, జనసేన కూడా అదే తీరున వ్యవహరిస్తోంది. జనసేన పార్టీలో కూడా ఇవే పద్ధతులు ప్రస్ఫుటంగా చూడొచ్చు. జనసేన పార్టీలో సైతం ఈ విభేదాల కారణంగా ఆ పార్టీ పరువు తీసుకుంటోంది. నేరుగా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట్ల అనేక మంది జనసేన పార్టీ ఎమ్మెల్యేల మీద అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలను తీవ్రంగా నిలదీసేటంత వరకు వెళుతున్నారు. అది వైజాగ్ సౌత్లో, యలమంచిల్లో అనేక నియోజకవర్గాల్లో మనం చూసాం. అది జనసేన పార్టీ అంతర్గత విభేదాలతో పార్టీ పరువు కోల్పోతోంది. రైల్వే కోడూరు లాంటి ఎమ్మెల్యేల తీరుతో మొత్తం జనసేన పార్టీ ప్రతిష్టే మసగా బారిపోతోంది. ఇలా అటు తెలుగుదేశంలో ఇటు జనసేనలో మళ్ళీ 2 పార్టీల కూటమిలో అనేక చోట్ల విభేదాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇది కేవలం జనసేన తెలుగుదేశం పార్టీకి మధ్య మాత్రమే పరిమితం కాలేదు. తెలుగుదేశం బీజేపీ మధ్య కూడా ఈ విభేదాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జమ్మలమడుగులో, ఆదోనిలో, ధర్మవరంలో ఇలా అనేక నియోజకవర్గాల్లో ఈ విభేదాల తాకిడి చాలా బాహాటంగా బయటపడింది. ఇలా 3 పార్టీల మధ్య గతంలో ఉన్న సఖ్యత పూర్తిగా చెదిరిపోయి ఆధిపత్య పోరుతో ఒకరి మీద ఒకరు పైచేయి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలతో కూటమి కొంప కొల్లేరు చేసే దిశలో అడుగులు పడుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. నిజానికి అధికారంలో ఉన్నప్పుడు ఆయా పార్టీల్లో అంతో ఇంతో విభేదాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మాత్రం నిండా 2 ఏళ్లు గడవక ముందే విభేదాలు రోడ్డుకెక్కుతూ రచ్చకి కారణమవుతూ అటు కూటమి ప్రతిష్ట, ఇటు ఆయా పార్టీల నేతల పరువు తీసేస్తున్నటువంటి వైనమే చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. అయితే ఇలా పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో తెలుగుదేశం, అటు జనసేన, మరోవైపు బీజేపీ ఇలా 3 పార్టీల్లో వర్గపోరు మంటలు చెలరేగుతున్నప్పటికీ ఆయా పార్టీల అధినేతలు మాత్రం కళ్ళప్పగించి చూడడం తప్ప ఎక్కడా కంట్రోల్ చేయగలిగిన పరిస్థితి లేదు. చివరికి పిఠాపురంలో సైతం వర్మ మీద వేటేసినప్పటికీ ఈ వేడి, ఈ సెగ చల్లారే అవకాశాలు ఏ కోసానా కనిపించట్లేదు. అది మరింత రాజుకున్నట్టుగా అనేక మంది భావిస్తున్నారు. పుండు మీద కారం చల్లినట్టుగా ఈ పరిణామాలు మారొచ్చు అని కూడా సందేహిస్తున్నారు. పిఠాపురంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూటమిలో మొదలైనటువంటి కలహాలు తారస్థాయికి చేరేటువంటి దిశలో అయితే ఉన్నాయి. నియంత్రించలేనటువంటి నాయకత్వం, సమన్వయం పెంచలేనటువంటి సారథులు, వాళ్ళ మూలంగానే పరిస్థితి చేయి దాటిపోయేదాకా వస్తుంది అని అనేక మంది అధికార పార్టీ నేతలే కలవరపడక తప్పని పరిస్థితి దాపురిస్తుంది. మరి ఇలా 2 ఏళ్లకే ఈ తీరున సెగలు పొగలు కక్కుతుంటే మరి రాబోయే కాలంలో ఈ విభేదాల మంట ఇంకెంతగా ప్రజ్వరిల్లుతుంది? ఈ కూటమిలో కలహాలు ఇంకెంత మోతాదులో పెరుగుతాయి? నియంత్రించలేనటువంటి అధినేతల వైఖరితో అది అగ్గి బుగ్గై
మొత్తంగా మాడి భస్మీపటలంగా మార్చేస్తుందా అనేటువంటి తీరునైతే కనిపిస్తుంది. ఏమైనా కూటమిలో ఇలాంటి పరిణామాలు చాలా ఆసక్తికరంగా చూడాల్సి ఉంటుంది. రాజకీయంగా 2024 మార్చి మే మధ్య ఉన్నటువంటి సఖ్యత ఇప్పుడు 10% కూడా మిగలలేదు అనేటువంటి మాట క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. ఇదే గనక వాస్తవం అయితే ఆ పార్టీలు ఇక వచ్చే ఎన్నికలు కాదు, 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామనేటువంటి మాటలు కోటలు దాటడమే తప్ప ఆచరణ అయితే ఏ కోసానా అందుకు అనుగుణంగా లేదని, రాబోయే రోజుల్లో కూటమికి అత్యంత కష్టకాలం దాపురించబోతుందని, ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ను చంద్రబాబు అధిగమించగలరా అనేటువంటి అనుమానాలకు కూడా ఈ పరిస్థితి ఆస్కారం ఇస్తోంది.